పద్మనాభ స్వామి పూజ చేయటం వల్ల ఎలాంటి సంపదలు కలుగుతాయి, ఎవరికి కలిగినాయి, సంతానం లేని వారికి సంతానాలు కలగటం, అలాగే ఆర్థికంగా అభివృద్ధి చెందటం, సకల దారిద్ర్యాన్ని కూడా ఈ వ్రతం చేసిన వారికి ఎన్నో సంవత్సరాల నుంచి వెంటాడుతున్న వారు ఈ వ్రతం చేసిన తర్వాత హ్యాపీగా ఆనందంగా అష్టైశ్వర్యాలతో వారు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి చెందిన వారు చాలామంది ఉన్నారు. అదేవిధంగా వివాహాలు కాక బాధపడేవారు, సంతానం లేక ఇబ్బందులు పడుతున్నవారు, ముఖ్యంగా వ్యాపారం అభివృద్ధి లేక నిత్యము ఏదో ఒక అశాంతితో గురవుతున్న వారు కూడా శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి వ్రతంలో ఒక్కసారి పాల్గొంటేనే విశేష ఫలితాలు కలుగుతాయి. ఇది కేరళ రాష్ట్రంలో చాలా విరివిగా చేస్తారు. ఎవరికైనా కుజదోషం, కాలసర్పదోషాలతో బాధపడే వారికి ఈ వ్రతం చేసినట్లయితే వెంటనే ఆ దోషాల యొక్క నివృత్తి జరిగి వారి కోరుకున్న కోర్కెలు వెంటనే తీరతాయి. మనకి పురాణ ఇతిహాసాలు తీసుకుంటే జనక మహారాజు కానీ, సగరుడు కానీ, అలాగే హరిశ్చంద్రుడు కానీ, కౌండిన్య మహాముని కానీ ఎంతోమంది మహానుభావులు ఈ వ్రతం ఆచరించి ఇహపరమందు సర్వసౌఖ్యాలు పొంది, కౌండిన్యుడైతే సాక్షాత్తు నక్షత్ర మండలాన్ని చేరి ఈ రోజుకి కనపడుతూ ఉన్నాడు అని చెప్పి మన పురాణ ఇతిహాసాలు తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి వ్రతంలో పాల్గొంటారో వారికి అనంత సంపదలతో పాటుగా అనంత విజయం చేకూరి తీరుతుంది. ఎంతోమంది ఈ పూజలో పాల్గొని వారు విశేష ఫలితాలు పొందిన వారు కోకొల్లలుగా ఉన్నారు. కాబట్టి అలాంటి అద్భుతమైన పూజలో మీరు పాల్గొనాలి అంటే రిజిస్ట్రేషన్లో ప్రారంభమైనవి. కాబట్టి మీ గోత్రనామాలు, మీ పేరు, మీ ఊరు, మీ ఫోన్ నెంబరు చెప్పినట్లయితే మీ పేరున రిజిస్ట్రేషన్ జరుగుతుంది. విద్య, వ్యాపారం, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాలలో అభివృద్ధితో పాటుగా గ్రహదోషం, కాలసర్పదోషం, వివాహ సమస్య, సంతాన సమస్య, మానసిక, శారీరక రుగ్మతల సమస్యల నుంచి విముక్తి పొందుతారు. నా పేరు సుజాత. మేము కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి వచ్చాం. మా భర్తకి మాకు ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల గురూజీని వచ్చి కలిసాము. ఆయన చెప్పిన సూచనలన్నీ పాటించినాము. అవన్నీ మా ఆయన డైలీ చేస్తున్నాడు. మాకు చాలా బాగుంది. అందుకని మళ్ళీ వచ్చి స్వామిని కలవడానికి వచ్చినాము.